ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుండాక. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రిసరెక్షన్ డే ఆల్ ఆఫ్ యూ. ఈ యొక్క వీడియోలో యేసు ప్రభు వారి ఖాళీ సమాధి యెరూషలేములో ఉంది కదా, ఆ ఖాళీ సమాధిని మనం చూద్దాము. ఆనాటి దినాలను బట్టి యేసు ప్రభు వారిని యెరూషలేము వెలుపట సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాం, గొల్గొతా అనే ప్రాంతంలో. కానీ ఇప్పుడు ప్రజలు విస్తరించడం వల్ల ఆ యొక్క ప్రదేశము, గొల్గొతా అనే ప్రదేశము యెరూషలేము మధ్యలో ఉన్నట్లుగా, దాని చుట్టూ కూడా ఇళ్ళు నిర్మించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. యేసు ప్రభు వారి సమాధి ఉన్న ఈ ప్రదేశాన్ని ది గార్డెన్ టూమ్ అంటారు, లేదా సమాధి తోట అని. అరిమతయ యోసేపు తన యొక్క తోటలో తొలగించుకున్న రాతి సమాధిలో యేసు ప్రభు వారిని ఉంచినట్లుగా బయటికి సెలవిస్తున్న రీతిగానే ఒక అద్భుతమైన తోటలో ఈ యొక్క రాతి సమాధి మనకు కనిపిస్తూ ఉండిద్ది. ఆ యొక్క సమాధిలోకి ఎంటర్ అవ్వక ముందే ఒక చిన్న కాన్ఫరెన్స్ హాల్లోకి మమ్మల్ని తీసుకొని వెళ్ళి అక్కడ దాని యొక్క ప్రాముఖ్యతను గురించి, మనం అక్కడ ఎలా ప్రవర్తించాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. యేసు ప్రభు వారి సమాధి యొద్దకి మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను, గార్డెన్ టూమ్ దగ్గరికి. మీరందరూ చాలా ప్రాముఖ్యమైన స్థలానికి వచ్చి ఉన్నారు. Is identified as one of the few possible locations for the crucifixion, burial, and resurrection of our Lord Jesus Christ. యేసు ప్రభు వారి సమాధి చేయబడింది, ఆయన తిరిగి లేపబడింది, అండ్ ఇక్కడ లేచిన తర్వాత ఆయన కొంత సంచరించిన ప్రాంతం ఇక్కడ ఉంది. కాబట్టి రెండు ప్రాముఖ్యమైన ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. యేసు ప్రభు వారి సమాధి చేయబడింది, తిరిగి లేపబడింది. ప్రతిరోజు కూడా అనేక దేశాల నుంచి, ప్రపంచ నలుమూలల నుంచి ఈ యొక్క గార్డెన్ టూమ్ని అనేకులు సందర్శిస్తూ ఉంటారు. యేసు ప్రభు వారి సమాధిని చూడడానికి కాదు, యేసు ప్రభు వారి ఖాళీ సమాధిని చూడడానికి.